ఉదయం చాలా నిస్సత్తువుగా, నీరసంగా ఉంటుంది. మీలో చాలామందికి ఈ సమస్య ఉంది కదా! బానే తింటున్నాం, బానే రెస్ట్ చేసుకుంటున్నాం, వర్కౌట్ కూడా బానే చేస్తున్నాం. అయినా పొద్దున్నే లేచిన వెంటనే గానీ నీరసంగా ఉంటుంది. వాకింగ్‌కెళ్ళాలనిపించదు. అసలేమి చెయ్యాలని అనిపించదండి. అదో రకంగా ఉంటుంది కదా! మీలో చాలామందికి ఈ సమస్య ఉంది. రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవడం. నిద్రకి దీనికి సమస్య ఏంటండి అంటారేమో. నిద్రలో ఆక్సిజన్ కంప్లీట్‌గా వెళితే బ్లడ్‌లోకి అప్పుడు కదండీ రెస్ట్ మోడ్ అనేది. ఆక్సిజన్ అందినప్పుడు కదా! ఆక్సిజన్ అందట్లేదు. దీనికి కారణాలు ఏంటంటే కొన్ని కొన్ని చెప్తానండి. అంటే నిద్ర పట్టకపోవడానికి కారణాలు ఇవన్నీ ఒకసారి చెక్ చేసేసుకొని అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటాను. స్లీప్ ఆప్నియా అంటున్నారు ఈ మధ్య బాగా ఎక్కువ ఉందండి. అంటే బాగా నిద్రపోయినప్పుడు గొంతు వెనక భాగం వెడల్పైపోయి మనకి లోపలికి శ్వాస అందకుండా గురక రూపంలో వచ్చేస్తుందండి. పొలోమని గురక పెడుతూ ఉంటారు పాపం. సరైన నిద్ర కాదది, గుర్తుంచుకోండి. అలా నిద్రపోతే బాగా నిద్రపోయినట్టు కాదు. సో ఆక్సిజన్ ఇక్కడ లోపలికి అందట్లేదు. ఆ ఇబ్బంది ఒకటి ఉంది. రెండోది, అసలు మీ పడక గది వాతావరణం ఎలా ఉంది? చక్కగా కూల్గా ఉందా? చీకటితో ఉందా? ఏ సౌండ్స్ లేకుండా ఉందా? పడక కంఫర్టబుల్గా ఉందా? అది కూడా చూసుకోండి మరి. అది కూడా ఒక కారణం సరిగ్గా నిద్ర పట్టకపోవడానికి. 3, తిండి. అసలు మీ తిండి ఎలా ఉంది? తిండి మీన్స్ సాయంత్రం పూట ఏం తింటున్నారు? అదే రాత్రి అండి. 10, 11, 12కి తింటున్నారా? లేదా ఎర్లీగా తింటున్నారా? ఆ ఎర్లీగా తినేటప్పుడు ఏం తింటున్నారు? కాఫీలు, టీలు, బిస్కెట్లు, ఇక బిర్యానీలు, మసాలాలు అవి తింటున్నారా? లైట్ ఫుడ్ తీసుకుంటున్నారా? అది కూడా చెక్ చేసుకోండి. అది ఉన్నా కానీ అంతే. ఇంకొకటి, చాలామందికి రక్తహీనత అండి. లేడీస్కి ఎక్కువ, జెంట్స్కి కూడా ఉంది ఈ విషయం. రక్తహీనత ఉంటే కాళ్ళల్లో చిరచరమంటూ ఉంటాయండి. సో కాళ్ళు కదిలిస్తూ ఉంటారు పాపం వాళ్ళు. దాంతో కూడా నిద్ర పట్టదు. సో మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి నిద్ర సరిగా పోవట్లేదు అని చెప్తున్నాను నేనే కాదు, ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారండి. మనం ఏమనుకుంటున్నామంటే 8 గంటలు, అది కూడా రాత్రి 10 నుంచి ఉదయం 5 దాకా హాయిగా పడుకుంటున్నాం అని అనుకుంటున్నాం. కానీ మనం సరిగా నిద్రపోవటం లేదని తెల్లారే మనకు వచ్చేసిన నీరసం ఉంది కదా, ఫ్యాటిగ్ అంటాం కదండి, ఎర్లీ మార్నింగ్ ఫ్యాటిగ్, అది చెప్పేస్తోంది. సో మీ పార్ట్నర్ని కూడా అడగండి, రాత్రి బాగానే పడుకున్నానా, కదులుతూ ఉన్నానా. ఇవి ఇంకా ఇందాక ఒకటి చెప్పాను కదా, ఓ సమస్య ఉంది నాకు, అది ఓవర్కమ్ చేస్తానని, అది తర్వాత చెప్తానండి. మీకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి నిద్రపోకుండా ఉండటానికి, నిద్ర పట్టకపోవడానికి. ఇది చాలా పెద్ద సమస్య అండి, చిన్నగా చూడొద్దు. లైఫ్ స్టైల్లో ఈరోజు ఈ నిద్ర సరిగా లేకపోతే మెలటోనిన్ సరిగా ప్రొడ్యూస్ అవ్వదండి. మెలటోనిన్ సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోతే అనేక రకాలైన మానసిక సమస్యలు. ఆ పాయింట్కి కూడా వస్తున్నాను. మనసులో ఏదో ఆందోళన, ఏదో బాధ పెట్టేసుకున్నా కానీ సరిగా నిద్ర పట్టదండి. మరి ఇందులో మీకు ఏమున్నాయి, ఇంకా ఇవి కాకుండా కొత్త ఏమున్నాయి కామెంట్లో చెప్పండి. ఎక్స్పర్ట్ ఒపీనియన్ నేను చెప్పేస్తానండి. మరి ఫాలో అవుతూ ఉంటే లైఫ్